కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఫార్ములా ఈ రేసింగ్ వల్ల ఎవరికి లాభం జరిగిందని ఆయన ప్రశ్నించారు. కానీ ఇందులో 55 కోట్ల ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్ పరం చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు తెలంగాణ ఎంత దోపిడీ వివక్షకు గురైందో చూశామని, ప్రజాప్రభుత్వంలో ఎవరు గాంధీ భవన్ తలుపు తట్టినా వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో హామీలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఇలాంటి దొంగల భరతం పట్టేందుకే తమకు అధికారం ఇచ్చారని చెప్పారు. మొన్నటి వరకు జైలుకు పోతారన్న కేటీఆర్ ఈ రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పగటి కలలు కంటుందని, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పారు. నిజాం ప్రభుగా ఉన్నప్పుడు రాష్ట్ర అవసరాల కోసం మిగిలిన 2.5 లక్షల ఎకరాల భూముల్ని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగట్టిన ఘనత కేసీఆర్ గారు. రాష్ట్రం దివాలా తీస్తారు 10 ఏళ్లలో. ఎట్లా రికవరీ చేయాలి? ప్రజలు మనకు ఎందుకు అధికారం ఇచ్చినారు? ఈ దొంగల పడతం పట్టుమని అధికారం ఇచ్చినారు. మేము గ్రామాలకు ఏంటి అడుగుతా ఉన్నారు, ఎప్పుడైనా ఇంకా కేటీఆర్ అరెస్ట్ చేసేది మీరు? ఎన్ని మాటలు చెప్పారు, ఏడాది ఏమైందని అడుగుతా ఉన్నారు. పద్ధతి ప్రకారం పోతా ఉన్నాం కాబట్టి దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి లెక్కలు గవర్నర్ గారికి ఇవ్వడం, గవర్నర్ గారు న్యాయకోర్టుతో సంప్రదించడంతో అరెస్ట్ చేయని ఆదేశాలు ఇవ్వడం, ఇలా కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. మొన్నటిదాకేమో భీకరంగా రెడీ ఉన్న జైలు కూడా మాట చెప్పాడు. అలవాటు అయిపోయింది. చెల్లవేది ఎవడు కూడా రెడీ ఉన్నాడు. కానీ ఇప్పుడేమంటాడు, కోర్టు తలుపు తట్టి స్టే తెచ్చుకున్నాడు. ఆయనకైనా స్వాతిమిత్యం అని ఆయన చెప్పుకుంటాడు. ఎవరు చెప్పాలి నువ్వు స్వాతిమిత్యం అని? ఎవరు చెప్పాలి? ఏసీబీ కోర్టు చెప్పాలి కదా నువ్వు స్వాతిమిత్యం అని. నీకు నువ్వే స్వాతిమిత్యం చెప్పుకుంటా ఉన్నావు. ఈ దేశ చరిత్ర మళ్ళీ చెప్తున్న మిత్రుల, ఈ దేశ చరిత్రలో కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి ఏ రాష్ట్రంలో ఏ రాజ కుటుంబం చేయలే.